వికారాబాద్ జిల్లా కామారెడ్డిగూడలోని నిందితుడు మహేందర్ రెడ్డి ఇంటి ముందు మృతురాలి బంధువులు ఆందోళనకు దిగారు. మహేందర్ రెడ్డితో స్వాతి భౌతిక కాయానికి అంత్యక్రియలు జరిపించాలని డిమాండ్ చేశారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలన్నారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలేదిలేదని స్వాతి కుటుంబ సభ్యులు భీష్మించి కూర్చున్నారు. గర్భవతి స్వాతిని అత్యంత దారుణంగా నరికి చంపడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. మహేందర్ రెడ్డికి కఠిన శిక్ష వేయాలని డిమాండ్ చేశారు. బోడుప్పల్లో నివాసం ఉంటున్న మహేందర్ రెడ్డి స్వాతిని 2 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. గొడవల కారణంగా గర్భవతి అయిన భార్య స్వాతిని హతమార్చి ముక్కలుగా చేసి మూసీ నదిలో పడవేశాడు. దీంతో కామారెడ్డిగూడ గ్రామం శోకసంద్రంగా మారింది. హైపర్ సెన్సిటివ్ గా గ్రామం మారటంతో పోలీసులు బందోబస్తు చేపట్టారు. చాలా విచారించదగ్గర విషయం. బాధాకరం. ఒక అమ్మాయికి బయట తిరుగుతున్న ఇన్ని రోజుల స్వాతంత్రం వచ్చినా కూడా బయట తిరుగుతున్నది ఆడపిల్ల అంటే ఇంకా కూడా రక్షణ లేకుండా పోయింది. ఇప్పుడిప్పుడే బయటికి వెళ్తుంటే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ జరిగితే చాలా బాధాకరం. జరగదు కూడా. ఏదో క్షణికావేశమో లేకపోతే ఆలోచన తత్వం మారి చేసిండు. అది జరగదు. రేపు పొద్దుగల ఇట్లాంటివి జరిగితే కూడా ఇంకోటి నేర్చుకునే పరిస్థితి ఉంటుంది. మళ్ళీ మొన్న అయితే మెసేజ్ చేసింది, హాయ్ అని చెప్పి పెట్టింది. ఈవినింగ్ కూడా మెసేజ్ చేసింది. నేను రిప్లై చేయలేను. ఇక పడుకున్నా. ఇక అంటే ఇంతకుముందు మహేందర్ నా కాలేజ్ దగ్గరకు వచ్చి మీ అక్కకు పిచ్చి లేచిందని చెప్పిండు. నేనేం చేసిన నమ్మి బయటికి వచ్చిన. నేను కాల్ చూసినాక డౌట్ వచ్చింది. నేనేం చేసిన మా అక్కకు కాల్ చేసి నేను వస్తా అని చెప్పిన. మా అక్కకు కాల్ చేసి తిన్నావా అట్లా అడిగి ఫోన్ కట్ చేసేసిండు. ఇంకా నేను ఈవినింగ్ వచ్చేసరికి మీ అక్కకి చెప్పకని చెప్పి మెసేజ్ పెట్టిండు. నేనేం చేసిన మా అక్కకు ఫోన్ చేసి ఇట్లా వచ్చిండు, ఎందుకు వచ్చిండు అని చెప్పేసి అన్నా. అమ్మకి చెప్పాలా అని చెప్పేసి అంటే అమ్మకి చెప్పకు డాడీకి చెప్పక అని చెప్పేసి అన్నది. ఇంకా చెప్పి మా అక్క నువ్వు ఎందుకు పోయినా మా చెల్లెల దగ్గర పోవడానికి కారణం ఏంటని చెప్పేసి అడిగింది. అంటే ఏం చెప్పిండో తెలియదు. మా అక్క అప్పటికి ఇక చాలా ఏడ్చి వెళ్ళిపోయి హాస్టల్ ఉంది ఒక 4 days. మళ్ళీ తనే తొలికొచ్చి ఉంచిండు. ఇక అట్లా వేసిండు. చాలాసార్లు ఆమెను మస్తు కొట్టిండు సార్, మస్తు హింసించిండు. ఆమె ఎంత కొట్టిన ఎంత వేసినా సరే మంచిగా అంటే ఏదో మీరు మాట్లా ప్రేమ అయితే చూపించిండు. ఇక నమ్మించిండు, ఇక మోసం చేసిండు. కానీ ఇప్పుడు ఆమె ఎట్లా చంపిండో అట్లా ఆ డెడ్ బాడీ తీసుకొని రావాలి, లేదంటే ఉరి శిక్ష ఇప్పియాలి. మీరే వేయాలి ఏదన్నా ఒకటి. మా డాడీ పైన ఇంకా చాలా కక్ష. ఎక్కడి నుంచి వచ్చి ఎప్పుడు వచ్చి చంపేది తెలియదు. అది చాలా సైకో సార్. పూర్తిగా ఖండిస్తున్నాము. ఇలాంటి దుర్ఘటన చేసినందుకు మా ఊరికి చెడ్డ పెట్టినారు. ఇలాంటి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మా గ్రామాన్ని వెలివేసినట్టు చూస్తారు. కాబట్టి ఈ విషయంలో పూర్తిగా ఖండించి ఏదైతే చేసిండో అతనికి తగిన చట్టరీతమైన శిక్ష అనుభవించాలి. ఏదైతే శిక్షలు ఉన్నాయో ఆ శిక్షలని కఠినంగా శిక్షించాలని మా గ్రామాల తరఫున ప్రజలందరూ కోరుకుంటారు. అదేవిధంగా ఏంటంటే కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గం గంగాధర మండలంలో కాంగ్రెస్ జనహిత